కాకినాడ జిల్లా కాట్రేనికోనలోని కొత్తపాలెంలో చిలుకను చోరీ చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిలుకను చోరీ చేశారని యజమాని దుర్గా దొరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. 80,000 రూపాయలకు హైదరాబాద్ నుంచి ఆఫ్రికన్ గ్రై ప్యారెట్ కొనుగోలు చేసి దొరబాబు పెంచుకుంటున్నాడు. చిలుకకు చార్లీగా నామకరణం చేశాడు. ఇంటి వద్ద శబ్దాలకు చిలుక బెదిరిపోయి ఎగిరిపోయినట్లు సమాచారం. తన చిలుకను అప్పగించినా సరైన సమాచారం ఇచ్చినా పారితోషికం ఇస్తానని యజమాని చెప్పాడు. రెగ్యులర్గా ఎలా క్లీన్ చేద్దామని చెప్పి బయటికి తీసానండి. తీస్తే అది సడన్గా సౌండ్ వచ్చేటప్పటికి బెదిరిపోయి ఎగిరింది. దానికి ఈ ఏరియా కొత్త అండి. ఒక 6 months బ్యాక్ తీసుకొచ్చాను ఇక్కడికి. ఈ ఏరియాకి నేను కొత్తపాలెంలో ఉంటున్నానండి. అయితే అది ఎగిరి ఎవరో ఒకరి ఇంటికి అయితే వాళ్ళం జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. మాకు వాళ్ళ ఇంట్లోనే ఉంది పక్కాగా చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. మామూలుగా అక్కడ తర్వాత లోకల్గా వాళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు కూడా మనుషులండి, వాళ్ళతో మాకు తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది, మేము చెప్పామని మా పేర్లు తెలిస్తే మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారండి. నేనైతే దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నానండి. మన పోలీసులు కూడా న్యాయం చేస్తానండి. వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలు చూపించుకుంటానండి. అది 3 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉందండి. దాని బాండింగ్ మాకు వేరేగా ఉంది.